బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద చిన్నారుల బంగారు భవితకు పునాదులేసిన సంక్షేమ చదువుకు రేవంత్ సర్కార్ పాతరేస్తుంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరల్లో చిక్కి చితికిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏ రెసిడెన్షియల్ స్కూల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సంక్షేమ చదువు సమస్తం సమస్యల తాండవమే. నెలకు 2 సార్లు మటన్, వారానికి 2 సార్లు చికెన్తో గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల పిల్లల కడుపులు నింపేది. కానీ ఇప్పుడు అన్నంలో పురుగులొస్తే ఏరుకొని తినండని చెప్పే నిర్లక్ష్యం ఆవహించింది. పాలమాకుల కస్తూర్బా పాఠశాల ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. విద్యాశాఖ తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డికి చిన్నారుల కన్నీళ్లు కనిపిస్తలేవా? సర్కారుది నిర్లక్ష్యమా? నిరుపేదలను చదువుకు దూరం చేసే వ్యూహాత్మక కుతంత్రమా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ డ్రైవ్.